వాక్యం చదువుకుందాం అండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభువా, కనికరించండి. కృప ద్వారా ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు ఏమైతే ఉన్నాయో, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైనాయో అవి బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనబడుతూ, మీరే నా దేవా, మా తండ్రి, నాతో మాతో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతరకు నిత్య నిపాసనలు శిష్యరికం చేసే భాగ్యమును, శిష్యులైన సేవకు గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు వెళ్ళి సేవ చేసి నేను మహింపరచుకునే గొప్ప కృప కూడా దయచేయండి. అంత మాత్రమే కాదయ్యా, క్రీస్తు న్యాయపీఠం మీదటికి మేము వచ్చినప్పుడు మేము సంపూర్ణ సిద్ధి పొందటమే గాక నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ సంపూర్ణ చేసి నీ ఎదుటి నిలబెడతాన్ని కూడా కృపను దయచి, ఆనాడు నువ్వు నిర్ణయించిన బలా మంచి దాసుడాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా ఈ భూమి మీద సమర్థంతో నీ పని చేసి నేను ఘనపరచినట్లుగా కావలసిన కృప కలుగునట్లుగా ఉపదేశించి మమ్మల్ని బలపరిచి మా చేపట్టుకుని నువ్వే మమ్మల్ని నడిపించి నీ ఘనమైన సేవ జరిగించమని బతిమలాడుతున్నావు. మా ప్రభువా, నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఇక అవి అంత ప్రమాదక మంత్ర ప్రయోగాలు ఏమున్నా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు నీ కృపచేతి ప్రార్థనలు ఏకీవిసిన ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను వేయండి. నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చే. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు. 34 కీర్తన 791 కీర్తన 11 12 రాజులు 6:7 ప్రకారం నీ దేవదూతలను అగ్నివుడి రథము సమూహం చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధిగా అది మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మెలాగా ఆశీర్వదించి నీ మహిమ తేజ ప్రభావం ఇక్కడి నుంచి నువ్వు కోరు నలుదిక్కులు ప్రభులు వెళ్ళేలాగా ఆశీర్వించు. దేవా, జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చోటు నిలిచి ఉండండి. మేము ఉన్న ఈ ప్రాంతాన్ని ఇదిగో తండ్రి, ఇంటిని దేవా సేనాయ పర్వతంగా మార్చు. స్తుతి సింహాసనాసుని మాతో ఉండు, మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. మీ పక్షం వహించిన నేను బలహీన ప్రభు, ఎంత బలహీనకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, భావదోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్న క్షమించయ్యా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత నాకు దయచి, పరిశుద్ధాత్మగిలో ఉన్న పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ శుద్ధ జాలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా కుమ్మరి ఉంచమని పరిశుద్ధాత్మగిల పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ చలనాన్ని ఎత్తి మేము గొప్పగా ఉంచయ్యా. పరిశుద్ధపరచు, నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృపను నాకు మాకు దయచేయండి. ఇర్మియా 1:9, 10, 18, 19 కృప నాకు దయచేయి.
అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం 4:27-31 నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను నాకు దయచే. సమస్త విషయాల్లో మీరు కృప చూపిన సహాయ సమానం దయచేయమని, నీవే తోడు నడిపించును మాత్రం మహిమ పొందమని, వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ ఉపదేశాన్ని మమ్మల్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. నా వైపు తిరగండి, ఇంకెటు వైపు చూడొద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇది నిద్ర టైం. ఖచ్చితంగా ఎటోళ్ళు అటు చిన్నగా చల్లగా జారిపోయే అవకాశం ఉంటుంది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం కాగా, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఎవరి నందు ఉండాలంట? క్రీస్తు నందున్న ఎడల. అంటే క్రీస్తు నందున్న ఎడల అంటున్నాడంటే క్రీస్తులో లేకుండా పక్క గోడ ఉండే అవకాశం ఉంది. అంటే క్రీస్తుతో నడుస్తూ కూడా పక్కన ఉండే అవకాశం ఉంది. క్రీస్తుతో నడవకుండా పక్కన ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే లోకంలో చాలామంది ఉన్నారు, రక్షణ అనేది లేకుండా వాళ్ళ మనస్సేచ్ఛలను, అంటే హృదయంలో మనసులో పుట్టిన కోరికల ప్రకారంగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. వారు క్రీస్తునందు ఉన్నాము అంటారంటే ఒప్పుకోరు వాళ్ళు. హైందవ సహోదరులు కానీ, ముస్లిం జనాంగం, జైన, బౌద్ధ, ఇతర మత తెగలకు సంబంధించిన వాళ్ళు ఎవరినైనా యేసయ్యలోకి రమ్మంటే చీచి అంటరాని దేవుడు, లేదంటే కులం తక్కువ దేవుడు, ఏయో వాళ్ళకి నచ్చిన డైలాగులు వాళ్ళు వాడతారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది మేము క్రైస్తవులు అనుకుంటారు అని చెప్తారు, కానీ వాళ్ళు భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. కారణం ఏంటంటే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తుని కలిగి ఉన్నారా? క్రీస్తుని రుచి చూసి ఉన్నారా? క్రీస్తు యొక్క త్యాగము, ప్రేమ ఏంటో తెలుసున్నారా? లేదు. మీ పేరుకు మాత్రం మా అమ్మ లేదా మా తాత ముత్తాతలు క్రీస్తుని నమ్ముకున్నారు, క్రీస్తులో ఉన్నారు, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి భక్తి సాధన చేశారు. కాబట్టి మేము కూడా క్రైస్తవులం. మా దేవుడు యేసయ్యే, యేసుప్రభు మా దేవుడు, మేము కలిసేది ఆయన్ని అంటారు. కానీ ఓకే, నువ్వు చెప్పే మాట బాగానే ఉంది, మరి నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా? ఎందుకు ఈ మాట దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడంటే, క్రీస్తును కలిగి ఉండటం అంటే నమ్మి రక్షణ బాప్తిస్మ అనుభవంలో అడుగు పెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మి రక్షణ బాప్తిస్మ అనుభవంలో అడుగుపెట్టిన వాడు క్రీస్తు నందు ఉన్నాడు. క్రీస్తు నందు ఉన్నాడు అన్నదానికి ఇంకా స్థిర పునాది పడాలి అక్కడ. క్రీస్తు నందు ఉన్నాడంటే ప్రభు అంటాడు, నా ఈ మాటల చొప్పున, ఎవడైతే నా ఈ మాటల చొప్పున అంటాడు అక్కడ. నా ఈ మాటల చొప్పున ఎవడైతే బుద్ధిమంతుడై తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడను, నా మాటలు వానిలో ఉన్నట్లయితే వాడు బుద్ధిమంతుడిగా ఉంటాడు, బండ మీద కట్టుకుంటాడు ఇల్లు. వాన వచ్చెను, గాలి విసిరెను, దాని పాటు అంటే గొప్పగా ఉంటుంది, అయినా కానీ బండ మీద ఉంది కాబట్టి అది కదల్చబడదు. ఎంత గాలి విసిరినా, ఎంత అంటే గాలి తుఫాను కొట్టిన ఏది అలజడన్నారా అని బండ మీద కట్టబడిన ఇల్లు ఏమవుతుంది? దాని పునాది ఎక్కడుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నిద్ర టైం, బాగా మంచి నిద్ర టైంలో మెసేజ్ అన్నమాట. ఏమి కరెక్ట్గా
బండ మీద కట్టుకున్న వాడికైతేనేమో తెలివిగలవాడు, బుద్ధిమంతుడు అన్నాడు ప్రభు. నా ఈ మాటలు నిర్లక్ష్యపరిచి ఇల్లు కట్టేవాడు ఎలా ఉంటాడు? ఇసుక మీద ఇల్లు కట్టినవాడుగా ఉంటాడు అన్నాడు. యేసయ్య చెప్తున్నటువంటి ఉపదేశాన్ని మనం తీసుకొని ఆ తీసుకున్న దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనము క్రీస్తునందున్న వాళ్ళం అవుతాం. దేంట్లో పెట్టినప్పుడు? ఆచరణలో, అంటే దాన్ని క్రియగా మార్చుకోవటం అన్నమాట. కరెక్ట్గా యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా మనం అడుగులు వేయటం. ఎప్పుడైతే ఆ అడుగులు వేయటం జరుగుతుందో అప్పుడు యేసయ్యలో మనం ఉన్నట్టు. ఇట్లా యేసయ్యలో మొదటిగా రావాలంటే కాగా క్రీస్తునందున్న వాడు ప్రతి ఒక్కడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండాలంటే ఖచ్చితంగా మొదటిగా బాప్తిసం అనుభవం అనేది, బాప్తిసం అనేది యేసయ్యలోకి రావటం, నూతన సృష్టిగా. ఈ నూతన సృష్టిగా వచ్చిన వాడు కూడా క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండకుండా మనం సొంతంగా ఏదైనా ఆలోచన పెట్టుకున్నామో దెబ్బ అయిపోతాం, ఏదో ఒక పెడదెబ్బ తగులుద్ది. అలా కాకుండా ప్రభు ఏం చెబుతున్నాడో దానికి అనుగుణంగా అడుగులు వేయటం అనేది కూడా క్రీస్తునందు ఉండటమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ సంఘంలో ఒకడు మంచోడు ఉండు. వాళ్ళ నాన్న ఏడో గడ్డి కకృతి పడి ఒక ఆమెను దగ్గర తెచ్చుకోండు. అప్పట్లో బహుభార్య తత్వం ఉంది కాబట్టి దగ్గరకు తెచ్చుకోండి అంటాం కూడా తప్పే. బహుభార్య తత్వం ఉంది కాబట్టి ఆయనకు నచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోండు. ఆమె యవనస్తురాలు, ఇతనేమో వృద్ధుడు అన్నమాట. ఆయన కాలం చెల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తండ్రి యొక్క మొదటి సంబంధించినట్టు ఒక పిల్లగాడు ఉండు, ఈడుకు వచ్చినాడు. అంటే ఆమెకు దగ్గర వయస్సు కలిగిన వాడు. ఈడేం చేశాడంటే చివరికి వాళ్ళిద్దరు రాజీ పడ్డారు. రాజీ పడి ఇక ఆమెతో వీడు కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఆ సంగతి పౌలు గారికి తెలిసింది. ఎవరో ఒకరు ఉంటారు మంచి వార్తలు చేరవేసేవాళ్ళు. పౌలు గారికి తెలియగానే పౌలు గారు ఎమ్మటనే ఉత్తరం రాశాడు, ఆ దౌర్భాగ్యాన్ని అర్జెంటుగా సంఘంలోంచి వెలేయండి. ఇట్లాంటి దుర్మార్గపు పని రక్షణ లేని, రక్షణ పొందనోళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు అసలు ససేమిరా చేయరు. కానీ వీడు తెగించి ఆ దౌర్భాగ్యమైన పని చేస్తున్నాడు. తల్లి వరసైనటువంటి వ్యక్తిని వీడు దగ్గరకు తీసి ఆ పాడు పని చేస్తున్నాడంటే వాడిని ఏం చేయాలా? అసలు మీరెందుకు సహించారు వాడిని? ఇంకా వెలివేయకుండా నా దాకా తీసుకొచ్చారని కోపపడి ఏం చేసి, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, కోపపడి వాడిని వెలేయనాడు. అంటే క్రీస్తునందున్నవాడైతే ఈ పని చేస్తాడా? క్రీస్తు రక్తంలో కడగబడ్డవాడే, సంఘంలో సభ్యుడే, పౌలు గారి పెంపకంలో ఉన్నవాడు. మళ్ళీ అదొక విచిత్రం. పౌలు గారి యొక్క పెంపకంలో తరబీదు పొందిన ఒక దైవజనుడు కనుసన్నల్లో పెరుగుతున్నటువంటి వ్యక్తిత్వం కొరింథీ ప్రాంతంలో ఒక సంఘంలో. మరి అక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మనకు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, రక్షణలోకి రావటం, క్రీస్తులోకి రావటం. క్రీస్తులోకి వచ్చిన వాడు కూడా క్రీస్తునందున్న ఎడల అన్నాడు. క్రీస్తునందు ఉండటం అంటే ప్రభు చెప్పినట్టు అడుగులు వేయటం. బుద్ధిహీనతలు ఉంటాయి ఖచ్చితంగా, బలహీనరాలు ఉంటారు. మనమే ఆల్ పర్ఫెక్ట్లేం కాదు. మన జీవితాల్లో ఏదో ఒక చిన్న లోపం ఉండనే ఉంటుంది, లేకుండా ఉండదు. ఆ లోపము ఎందుకంటే మన మేలుకే ప్రభు ఒక్కో తప్పుడు ఉంచుతాడు. మనం ఎంతో బతిమలాడుతూ ఉంటాం, ప్రభు నా జీవితంలో ఈ బలహీనత ఉంది, దీన్ని తీసివే ప్రభు అని. కానీ ప్రభు అంటాడు, అది ఉండనిరా, నీకు మేలుకేలే అంటాడు.
అది ఉండనిలే అమ్మాయి, అది నీకు మేలుగేలే. కాదయ్యా, దీనివల్ల నేను చాలా సఫర్ అయిపోతున్నాను, నేను కరెక్ట్గా దేవుని ఎదుట ఉండట్లేదేమో, దేవుని యొక్క ఆజ్ఞలో నేను బ్రతకట్లేదేమో, దేవుడు అనుకున్న రీతిగా వాక్యానుగుణంగా నా బ్రతుకును, నా జీవితాన్ని, నా నడవడికను, నా ప్రవర్తన, నా నోటి మాటను అన్నిటినీ కంట్రోల్గా పెట్టుకోవట్లేదేమో అనిపిస్తుంది ప్రభు అని ఒకవేళ వాపోతాం మనం దేవుని ఎదుట. ప్రభు అంటాడు, ఒకసారి పౌలుకి వెళ్ళి చూడబ్బా అంటాడు. పౌలు దగ్గర ఏముంది ప్రభు అంటే, ఏముంది ఏందబ్బా, ఆయన కళ్ళల్లో ప్రాబ్లం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు తన కళ్ళకు ఆ దేవ దర్శనం చూసినప్పుడు కళ్ళు ఎఫెక్ట్ అయ్యాయి. కళ్ళు ఎమ్మటి నీరు గారటం అనేది ఒకటి, ఏదో కళ్ళ జబ్బు ఉందని పౌలు గారి గురించి రాయబడింది. అయితే అక్కడ పౌలు గారు అంటాడు, అకుల ప్రిస్కిల్లాలు ఇంకో కొంతమందిని గురించి మాట్లాడుతా, నాకు ఇవ్వబడిన సంఘ బిడ్డలు వాళ్ళ కళ్ళు తీసి నా కళ్ళకు పెట్టాలని, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు సైతం నాకు పణంగా పెట్టాలని త్యాగం కలిగిన వాళ్ళుగా ఉన్నారంటాడు. ఇంకో చోటేమో దేవుణ్ణి 2 కొరింథీ 12వ అధ్యాయంలో దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, అయ్యా నాకు ఎందుకయ్యా ఈ నడువు నొప్పి పెట్టావు అంటాడు ఆయన. అక్కడ పౌలు గారు ఆ నడువు నొప్పిని ఏమంటున్నాడంటే, అపవాది యొక్క దోతను నా వీపుకి అంటే నడుము మీద ఒక ముళ్ళులాగా పెట్టాడని. అసలు ఏం చేశాడు పౌలు గారు అంటే, పౌలు గారికి ఉన్నది విశేషమైన ప్రత్యక్షతలు, లేఖన ఆత్మ ప్రత్యక్షతలు, కృపావరాలు కలిగిన వాడు. మధ్యాకాశానికి వెళ్ళి పరదేశులో అక్కడ శ్రేష్టమైన హితబోధ అందుకొని కిందికి వచ్చిన ఆయన పౌలు గారు. ఏది అయితే ఇన్ని ప్రత్యక్షతలు నేను అక్కడ చెబుతా, నేను అతిశయించకుండా ఉండటానికి నాకు అపవాది యొక్క దూతను నా వెన్ను మీద ముళ్ళుగా పెట్టాడు అన్నాడు. అంటే ఆయనకు నడుము నొప్పి ఉంది, కళ్ళ పరిస్థితి ఇంకొక రకంగా ఉంది, మరో పక్క వెన్నుపూసలో నొప్పి ఉంది. ఈ 2 సమస్యలు కనపడతాయి మనకి పర్టికులర్గా లేఖన కాంతిలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నాయి పౌలుకి జబ్బులు? నా వైపు చూడు, నువ్వు కిందకు చూస్తే అలానే వెళ్ళిపోతావు. అసలు ఏ సపోర్ట్ పెట్టుకోమా, గెట్నే చూడు నాకు వెళ్ళి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడాలి, తప్పదు. ఏంది పౌలు గారికి కళ్ళ జబ్బును అలాగే నడువు నొప్పి ఉంది. మరి ఈయనకు కూడా బలహీనత ఉందిగా. అంటే ఏం బలహీనతలు అంటే కళ్ళ జబ్బు ఒకటాను, నడువు నొప్పి. బలహీనతలు అంటే కొన్ని దేవునికి నచ్చని బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు అంటే కొన్ని అనారోగ్య కారణాలు అనే బలహీనతలు కూడా ఉన్నాయి. అయినా సరే ప్రభువా ప్రభు అని భజనలాడినా అక్కడ ప్రభు అంటాడు పౌలు విషయంలో, అది ఉండనివయా నీకెందుకు, నా కృప నీకు చాలును అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే కృప ఉంటే చాలిక మిగతాయి మొత్తం సెటరేట్ అవుతాయి, అంతా సెటరేట్ అవుతాయి అన్నమాట. క్రీస్తు నందున్న ఎడల మనము నూతన సృష్టి. అంటే నీకు ఇచ్చిన వాగ్దానం యొక్క అర్థం చెప్పడానికి ప్రభు మూలవాక్యం ఇచ్చినట్టున్నాడు దీన్ని ఈ సంవత్సరం. దీని అర్థం నువ్వు తెలుసుకోవాలంటే బాగా ఏంది చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా విను. అర్థమవుతుందా? క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే రక్షణ అయిపోయింది. ఒకవేళ రక్షణ లేని వ్యక్తులకైతే రక్షణలోకి వస్తే నూతన సృష్టి. రక్షణ పొందిన వాళ్ళకి క్రీస్తు నందున్న ఎడల వాళ్ళు నూతన సృష్టి అంటే ఏంటి అర్థం అంటే దాని గురించి చెప్తా ఉన్నాడు ప్రభు. రక్షణ పొందినవాడు కూడా తప్పటడుగులు వేడే అవకాశం ఉంది. దేమా ఇహలోకాన్ని స్నేహించి యాడికి వెళ్ళాడు? దేమా ఇహలోకాన్ని స్నేహించి అట్టబడి పోయిండంట. ఇహ అంటే ఈ లోకంలో ఉన్న ఆశల కోరికలను బట్టి వెళ్ళిపోయిండు.
ఏమి మార్క్ అని ఆయన కూడా బర్నబాతో కలిసిపోయిండు. బర్నబా పౌలుని అపోస్తులకు పరిచయం చేసిండు. మీరు అనుకున్నట్టుగా క్రూరుడు కాదు, హింసకుడు కాదు, హానికరుడు కాదు. ఇదిగో అతని నోట దేవుని మాట ఉంది, ఆ ప్రత్యక్షత నాకు అర్థమవుతుంది. ఇదిగో ఇతను నిజముగా మారిపోయాడు, దేవుని పక్షంగా నిలబడుతున్నాడు, గొప్ప గొప్ప ప్రసంగాలు వస్తున్నాయి ఇతని నోట నుంచి. ఇదిగో ఇతనికి దేవుడు తోడే ఉన్నాడు, నాకు అది అర్థమైంది, ఒకప్పుడులా కాదు పౌలు అన్నాడు. పరిచయం చేసిన ఆయన మార్క్ అనేవాడి దగ్గర, అంటే బర్నబాకి సమీపాజ్ఞత అంటే దగ్గర బంధువు. ఆ మార్క్ అనే ఆయన ద్వారా గొడవ పడితే పౌలను శీల జంట అయ్యారు. వాళ్ళిద్దరు పోయి చరిత్రకి ఎక్కారు. బర్నబా మార్క్ ఇద్దరు కలిసి ఒకటై మార్క్ వచ్చే నన్ను వచ్చా, లేకపోతే రాను పౌలా అండు. సరే నీవు వాడికి అసలు నిలకడలేదు. మార్కు గురించి అక్కడ మాట్లాడే మాట అదే, పౌలు వాడికి నిలకడలేదు, సరిగ్గా నిలబడేవాడు కాదు, వాడికి నిలబడతాం కాదు కాదు, సేవకు అసలు పనికిరేడు, అన్ఫిట్ అని చెప్పాడు. అట్లాంటి వాడిని కాస్త ఈ బర్నబా పక్కనేసుకొని తిరుగుతుండు. ఈ బర్నబా ఏమో చరిత్రలో కనపడలా. అసలు పౌలునికి పరిచయం చేశాడు, పౌలునేమో సంఘానికి పరిచయం చేశాడు. పౌలు శీలలో జట్టు కట్టి చరిత్రకి ఎక్కారు ఇక ముందుకి. ఈ బర్నబా ఏమో మార్కు కోసం అని చెప్పని గొడవ పెట్టుకుంటే బర్నబా వెనకాల పడి మార్కు వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ఉండవలసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కానీ ఒక కాలం వచ్చింది, ప్రభు వారికి కూడా పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చాడు. బర్నబా ఎడిపోయాడో తెలియదు, కానీ మార్కు వచ్చి పౌలు పక్కన చేరి పౌలుకు ఉపచారం చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేమ అనేవాడు కూడా పోయాడు పడాల్సిన పాటలన్నీ పడ్డాడు. చివరికి ఎటు వచ్చినా నాకు మాత్రం దిక్కు దేవుడేనబ్బా. ఏయో పనులు చేసి ఏయో గందరగోళం అయ్యాను నేను. ఇవన్నీ కాదు, కానీ నేను మళ్ళీ ఏదైతే అదైంది, తిట్టని మొఖానగా కాకరించి టూ అని ఉయ్యని ఏమన్నా కానీ నేను మాత్రం పౌలు దగ్గరికే పోతా. ఆమెన్, హల్లెలూయా. నాకు పౌలు దగ్గర ఉంటేనే భవిష్యత్తురా, ఇంకెక్కడో పోయినా కానీ భవిష్యత్తు లేదు నాకు అనుకున్నారు ఈ మార్కు, ఈ దేమ. వీళ్ళ గురించి ఒకచోట పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు తిమోతితో, దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. మార్కేమో అపోస్తుల కార్యం కాడ బర్నబాతో కలిసి వెళ్ళిపోయారు. చివరికి ఇటు సరిచేయబడి తిరిగి వచ్చి క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నట్టుగా ఆనాడు యేసు ప్రభుతో ఉన్నటువంటి మార్కు, ఆ తర్వాత బర్నబాతో కలిసి వెళ్ళిన మార్కు చివరికి దేవుని కృపచేత సరిచేయబడి, ఎవరి చేత? దేవుని కృపచేత సరిచేయబడి వచ్చి పౌలు పక్కన నిలబడి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు పక్కన నిలబడి పరిచర్య చేయడం మొదలు పెడితే పౌలు అంటున్నాడు, ఆ మార్కు నాకు అన్ని విషయాల్లో ఉపయోగపడతాడు, అతను పట్టరండి అయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మార్కు గురించి కానీ దేమా గురించి కానీ వింటున్నావా? మార్కు గురించి కానీ దేమా గురించి కానీ వీళ్ళు చరిత్రహీనులు అన్నట్టుగా రాసి అక్కడ ఉంది లేఖనంలో. అంటే బర్నబాతో కలిసి వెళ్ళిపోయాడు పౌలు కాదనుకొని, చరిత్రహీనుడేగా. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళాడని ఉంది, చరిత్రహీనుడేగా. అంటే దేవుడిని దైవజనుడు కాదనుకొని వెళ్ళినోళ్ళేగా. చివరికి మళ్ళీ ఏమైంది? సరిచేయబడి మళ్ళీ పౌలు దగ్గరికి వచ్చేసరికి చరిత్రలో ఘనతకు ఎంచబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఘనతకు ఎంచబడ్డారు. ఆ మార్కును పట్టరు, నాకు అన్ని విషయాలు ఉపచారం చేస్తాడు. దేమా ఇదిగో నేను కాడకు పంపిస్తున్నా మళ్ళీ అంటాడు. మన జత పనివాడైన దేమా కూడా మీకు వందనాలు చెబుతున్నాడు అన్నాడు ఆయన. ఫిలోమోను పత్రికల్లో మన జత పనివాడైన
దేమా మీకు వందనాలు చెబుతున్నాడు అన్నాడు. ఒకప్పుడే లోకాన్ని స్నేహించి వెళ్ళాడు దేమ అన్నాడు. మళ్ళీ ఇక్కడ మన జత పనివాడైన దేమ మీకు వందనాలు చెబుతున్నాడు అన్నాడు. అంటే తిరిగి మళ్ళీ సరి చేసుకొని నిలబడితే వాడు నూతన సృష్టినని దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఏం నిలబడితే తిరిగి తప్పిపోయిన కుమారుడు ఆస్తి మొత్తం కాజేసుకొని ఓసాడు కూర్చొని ముక్కుచా మూలుగుచా ఉన్నాడు. ఎందుకు నాకు ఈ గతి, బుద్ధిగడ్డి తిని ఈ రకంగా తొందరపాటి నిర్ణయం చేసుకున్నాను, ఆ నిర్ణయాన్ని బట్టి నీ తిప్పలు పడుతున్నాను. అదే గనక నా తండ్రి దగ్గరకు పోతే ఆ కొడుకుగా కాకపోయినా కనీసం పనివాడిగైనా, ఇప్పుడు ఎవరైనా సేవకుడి దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటే ఆ కొడుకు ఒకప్పుడు నాకు ఆయన పక్కన సహకారిగా ఉన్నా, నేను ఒక సేవకుడిగా ఉన్నా, పరిచారకుడు, సంఘ పెద్దగానే ఉన్నా, ఆ సంఘంలో విశ్వాసిగా ఉన్నాను. కనీసం నూతనంగా వస్తున్న విశ్వాసిగానే, ఏదో ఒక సంఘం సంబంధించిన విశ్వాసిగానైనా సరే నన్ను తన పక్కన తన సంఘంలో ఉంచుకుంటాడు కదా అనే భావనతో ఆలోచించేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ మనం రియలైజేషన్ అనేది చూడాలి. అంటే పశ్చాత్తాపడి తిరిగి మరలుకోవటమే కాదు, పరిపూర్ణమైన మార్పు అనేది జరగటం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఈ పరిపూర్ణమైన మార్పు జరగటం అనేది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి పరిపూర్ణమైన మార్పు జరగటమే నూతన సృష్టి అనుభవం. ఒకప్పుడేమో తనకు నచ్చినట్టుగా స్వేచ్ఛ కావాలనుకుని వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు సరిచేయబడి నా యేసయ్యే నాకు కావాలి, నా యేసయ్యతో నేను ఉండాలి, లేదా నేను ప్రభు నిర్ణయించిన ఇదిగో ఈ సంఘంలో నేను ఉండాలి, ఆ దైవజనుడితో నేను ఉండాలని చెప్పని సరిచేయబడి తిరిగి వస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఎవరిని కూడా పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డు. దేవుని సంకల్పం ఏంటంటే ఏ విధము చేతనైనా సరే పాపికి రక్షణ, రోగికి స్వస్థత, ఆ తర్వాత పరిపూర్ణత, ఆ పిదప ఎత్తబడుట, నిత్యత్వంలో వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానం కల్పించుట. ఈ విషయాలు దేవుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కాగా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడంటే మనము క్రీస్తులో నిలబడాలి, క్రీస్తులో నిలకడగా ఉండాలి. క్రీస్తులో మనం నిలకడగా ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా ఉంటాం. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను నువ్వు కోరుకున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, ఆ తర్వాత నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ప్రభువుని మనం అడగాల. ఇప్పుడు మనకి ప్రభు మన కండ్ల ఎదుట కొంతమంది భక్తుల జీవిత చరిత్రను పరిచయం చేశాడు. ఆయన మాటలు చొప్పున ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు, బుద్ధిమంతును పోలి ఉన్నాడు అన్నాడు. అలాగనే
దేమ, మార్కు వాళ్ళకి నచ్చిన మార్గంలో వెళ్ళారు. బర్నబా కూడా పౌలును కాదని వెళ్ళిపోయాడు. చివరికి బర్నబా చరిత్రహీనుడైపోయాడు. మార్కు విషయంలో, దేమా విషయంలో ఒక నింద అయితే ఉన్నా వారు సరిచేయబట్టాన్ని బట్టి తిరిగి మంచి పేరు పొందుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి మొత్తాన్ని ఆగం చేసుకున్నాడు. చివరికి మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తే తండ్రి కొడుకు అనుకున్నాడు, నన్ను మా నాన్న ఒక పనివాడిగా పెట్టుకుంటే జాలే అనుకున్నాడు. కానీ తండ్రి కొడుకు స్థానం తన హృదయంలోనూ తన ఇంటిలోనూ పదిలంగా అంతే ఉండిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ లేఖన కాంతిలో మన ఎదుట పెట్టినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రను గమనించుకుంటే మనం ప్రభువుని అడగవలసింది ఏంటంటే, ప్రభువా, ఎవరిని? ప్రభువా, నీలో నూతన సృష్టిగా నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో ఆ కొలతలు నాకు ఇవ్వయ్యా. ఆ కొలతలు నువ్వు మాత్రమే ఇవ్వగలవు. అప్పుడు మాత్రమే అవి, ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో క్రమక్రమంగా మన జీవితంలో నుంచి పాతవి అనేవి గతించిపోతుంటాయి. ఒక్కసారిగా పోవు పాతవి. మన బలహీనతలు, బుద్ధిహీనతలు ఉంటాయి, అవి వెంటనే పోతాయా? పోవు. మన బలహీనతలు, మన బుద్ధిహీనతలు, అలాగనే తొందరపడి నోరు జారే వ్యవహారము, ఇంకా ఏమన్నా కానీ అలవాట్లు ఏమన్నా ఉన్నా కానీ అవి తొందరగా మారవు. అంటే అవి నిదానంగా ప్రభువే తీసేస్తాడనమాట మన జీవితంలోంచి. మన జీవితంలోంచి వాటిని చిన్నగా నిదానంగా తీసేస్తాడు. ఒక్కసారిగా మన జీవితంలోంచి ఆ విషయాలన్నీ బయటకు తీసేసిన మనకే ప్రమాదం. అదేందయ్యా మరి నూతన సృష్టి అంటున్నాడు ప్రభు, పాతవి గతించని అంటున్నాడు, మీరేమో నిదానంగా తీసేస్తాడంటే, పరిశుద్ధ గ్రంథంలోనే ఒక మాట ఉంది, ఒక ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటాన్ని బట్టి అప్పటి వరకు ఆ ఇంట్లో ఒక దెయ్యం కాపురం చేస్తూ ఉంది. ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చేశారు, లోపల ఏం ఉండటానికి అవకాశం, దుమ్మంతా బయటికి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఈ దెయ్యం కూడా బయటికి వెళ్ళిపోయింది. పోయిందేమో సక్రంగా ఉందా, ఆ ఇంటికి తిరుగుతుంది. దేనికోసం? ఈ ఇంట్లో ఉన్నంతసేపు దాని దాహం తృప్తి తీరా, దానికి ఎంతైతే దాహం వేసిందో అంతకంటే ఇంకా గొప్పగా తృప్తి తీర తిన్నానయ్య, కమ్మగా ఉందా వంట అంటారు కదా, అట్లా దాని ఆశలు, కోరికలన్నీ ఈ ఇంట్లో ఉన్నంతకాలం దానికి తృప్తి కలిగేంత వరకు తీర్చుకుంది. అంటే దాహం తీరింది. అయితే ఎప్పుడైతే ఈ ఇల్లు ఊడ్చి అంతా ఎక్కడ ఏ వస్తువు ఎక్కడెక్కడ ఎలా ఉండాలంతా ఒక ప్లానింగ్ ప్రకారంగా అంతా అమర్చబట్టి ఉండటం, శుభ్రంగా ఊడ్చేసి ఇల్లంతా తుడిచి శుభ్రంగా అలా ఉంచారు ఈ ఇంటిని. ఈ బయటకు పోయింది, ఇదేం చేసిందంటే ఆ ఇంటికి తిరిగింది. ఈ ఇంట్లో నేను తృప్తి పొందినంత రీతిగా ఏ ఇంట్లో అయినా నాకు అవకాశం దొరుకుద్దా అని. అయితే దొరుకుద్దే దోలాడింది. ఎన్నిళ్ళు తిరిగినా ఆ ఊళ్ళో, ఎన్ని గడపలు దొక్కినా, ఎక్కడికి పోయిన ఎదురు దెబ్బలు, చెంప దెబ్బలు తప్ప రెండో దెబ్బలు తగలదు దీనికి. ఆహా, యాడికి పోయి నాకు చోటు దొరకట్లేదు, నేను ఇడిచిపెట్టి వచ్చిన ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఎట్టుందో చూసి వద్దామని చెప్పి మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు దానికి కనపడదు అనమాట. ఎక్కడిదక్కడ ఊడ్చి తుడిచి ఏ వస్తువు ఎక్కడక్కడ ప్లానింగ్ ప్రకారం అమర్చి ఉండటాన్ని చూసి అదేం చేసిందంటే దానికంటే చెడిపోయిన ఇంకొక 7 వీటిని పట్టుకొచ్చుకుంది. ఇదే చెడిపోయింది అనుకుంటే దీనికంటే మంచి బ్యాచ్ దొరికిందనమాట. దానికంటే దెయ్యాల్లో కూడా దానికంటే చెడిపోయిన దెయ్యాలు దొరికినాయి 7. ఆ 7 ఇది మొత్తం కలిసి వచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టి, ఏ ఇంట్లో మొదటిగా ఏ ఇల్లు అయితే అమర్చబడి ఉందో ఆ ఇంట్లోకి వచ్చి కాపురం పెట్టింది.
కాపురం పెట్టి ఇక వాటి మన బంధం అనుబంధం అన్నట్టు పాటలు వేసి ఉంటాయి నాకు తెలిసి. ఈ మాట ప్రభు చెప్తా ఆ మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఏంటి దీంట్లో భావం అంటే, మనము దేవుని చేత క్లీన్ అయ్యాము అనుకుంటే ఓకే, అయితే పరిపూర్ణంగా క్లీన్ కాలేదన్నది కూడా వాస్తవం. నా జీవితంలోనే నేను గమనించింది, 2 సంవత్సరాల భక్తి సాధన తర్వాత రెండో సంవత్సరం అనుకుంటా, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. భక్తి సాధన చేస్తా, ఒంటరిగా తలుపు దగ్గరికి వేసుకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే చీమలాల పోతున్నాయి నాలో నుంచి దెయ్యాలు బయటికి. అదొక టైపు దెయ్యాలన్నమాట. పోతున్నాయి. ఏంది ప్రభు ఇది, పోతున్నాయి. ప్రార్థన కొంచెం తీవ్రత తగ్గంగానే వెనక్కి వస్తున్నాయి, మళ్ళీ ప్రార్థన కొంచెం తీవ్రత పెరగంగానే మళ్ళీ బయటికి పోతున్నాయి. అట్లా 2-3 సార్లు కనపడి, 3వసారి పూర్తిగా బయటికి వెళ్ళిపోవటం చూశాను. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అంటే బాప్తిస్మము పొందగానే కొన్నిటిని తీసాడు ప్రభు. మనం ఎందుకు తీసాడంటే, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి. షాలేము రాజు గారు అంతటా ఆయనకే అభిషేకం పొందిన తర్వాత కొన్ని ఏకాంత ప్రార్థనలు చేస్తున్నప్పుడు నూజివీడు ప్రాంతంలో ఎక్కడో మామిడి తోటల మధ్యలో ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని కొంతమంది సహోదరులతో పాటు అక్కడికి వెళ్ళాడు ఉపవాసం. వెళ్ళినప్పుడు ఒక గ్లాసు నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం దైవజనులు కూడా మాకు చెప్పింది. ఉపవాసం ప్రేయర్ చేస్తూ ఉండగా, అంటే ఒక వ్యక్తిలో ఎప్పటి వరకు దేవుడు చీకటి అనే దాన్ని ఉంచుతాడు, ఆ వ్యక్తిని సరిగ్గా నిలబెట్టుకొని నడిపించుకోవటానికి అన్నదాన్ని చెప్తాను. ఆ సేవ నడుస్తానే ఉంది. అభిషేకించబడ్డాడు. ఏకాంత ప్రార్థన కనిపోయారు. ఆడకు పోయి ఎటోళ్ళు అటు చీలిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కొంత సమయం ఆడకు పోయిన తర్వాత ఆ తోటలో ప్రార్థన చేసుకొని కొంచెం నీరసంగా ఉందా అని చెప్పని అట్లా తలవాల్చాడు. తలవాల్చినప్పుడు తనలో నుంచి ఒక చీకటి ఆకారం బయటికి పోవటం చూశాడంట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ చీకటి ఆకారం అనేది బయటికి పోవడం చూసిన తర్వాత ఆ నెక్స్ట్ సేవ విప్లవాత్మకంగా ఆశీర్వదింపబడింది. ఆమేన్. హల్లెలూయా. అంటే బాప్తిస్మము పొందినప్పటి నుంచి సేవ హస్త నిక్షేపణ, అంటే అభిషేకం పొందే ఆ గడి వరకు కూడా ఒక వ్యక్తిని ఆత్మీయంగా పట్టక రావడానికి, ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్న కొలతలో నిలబెట్టుకోవడానికి కొన్ని చీకట్లు కానీ బలహీనతలు కానీ దేవుడు ఉంచుతున్నాడు అక్కడ, ఆ వ్యక్తిలో ఉంచుతున్నాడు. ఉంచటం మాత్రమే కాకుండా హస్త నిక్షేపణ పొందిన తర్వాత కూడా ఈయనలో అది ఉంది. ఆ చీకటి అనేది ఆయన ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. అది ఉంది. అంటే ఈయన ఏదైనా పాపం చేశాడా అని కాదు, అది అక్కడ దేవుడే కావాలని కొన్నిటిని అలా ఉంచుతాడు. అలా ఉంచినప్పుడు జరిగే పరిస్థితులు ఏంటంటే, నువ్వు దేవునితో అంటుకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. లేదు, ఒకళ్ళేమో వాటితో సర్దుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. దొరికి నువ్వు కూడా నీతో పాటు కొంతమంది బ్యాచ్ ఉన్నారు కాబట్టి, దెయ్యం బ్యాచ్లారా నువ్వు నేను ఒకటే, యథావిధి ఒకప్పుడు పాత లోకం ఎట్టయితే ఉందో అట్నే బతుకుదాం పదండి అని వాటితో రాజీ పడతారు కొంతమంది. రాజీ పడేవాడు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, మొత్తం గాలికి వదిలేసి వాడికి నచ్చినట్టు ఆమెకు నచ్చినట్టు బతకటం మొదలు పెడతారు. రాజీ పడనోడికి ఎలా ఉంటుందంటే, ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే కదిలిస్తూ ఉంటాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు కదిలిస్తూ ఉంటాడు. కదిలించినప్పుడు అతను రేపబడుతూ ఉంటాడు. రేపబడి ప్రార్థన అనే మంట హృదయంలో ఉన్న బలిపీఠం మీద వేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన అనే మంట హృదయంలో ఉన్న బలిపీఠం మీద వేస్తూ ఉంటే
విజ్ఞాపన అనే మంట, ప్రార్థన అనే మంట, వాక్యం అనే మంట, పరిశుద్ధాత్మ అనే మంట మండుతూ ఉంటే గొప్ప ఉద్యమం రావటమే కాదు, తనలో దేవుడు కోరుకున్న పరిపక్వత వస్తుంది. లోపల అప్పుడు దాకా ప్రభు ఉంచినటువంటి ఆ చీకట్లన్నీ వన్ బై వన్ ఇక చిన్న ఖాళీ చేసిపోతూ ఉంటాయి. ఖాళీ చేసిపోయేది ఎలా ఖాళీ చేసిపోతాయి అంటే, నీలోకి ప్రార్థన అనే అగ్ని, వాక్యం అనే అగ్ని నీ హృదయంలో పదిలమవుతున్నంతసేపు ప్రార్థన అగ్ని ఎగసిపడుతూ, వాక్యం అనే అగ్ని చేత నీ హృదయం వండుతా, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఉజ్జింపబడుతూ ఉంటే నీ హృదయం ఉజ్జింపబడుతుంటే, దాన్ని బట్టి ఈ చీకట్లన్నీ ఒకటి ఖాళీ అయిపోతుంది. షాలేమన్న జీవితంలో కూడా అభిషేకం పొంది కొంత సేవ చేస్తున్న తర్వాత నూజివీడు ఆ ప్రాంతం అనేది మామిడి తోటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ చీకటి అనేది పోయిన తర్వాత శ్రేష్టమైన ఆశీర్వాదం అనమాట. మనలో ఈ యొక్క భ్రమను తొలగించుకోవాలి. నేను బాప్తిసం పొందాను కానీ నా లోపల చీకటే లేదంటే కొన్నిటిని ఉంచుతాడు దేవుడు. ఎందుకంటే నిన్ను సరి చేయటానికి. కొన్ని బలహీనతలు ఉంటాయి, ఎందుకంటే నిన్ను నిలబెట్టుకోవటానికి. క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అంటే, రక్షణ లేనివాడు వచ్చిందే నూతన సృష్టి ఒక కోణం. రక్షణ పొందినవాడు కూడా నిలకడగా ఆయనలో ఉంటే, క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అంటే నూతన సృష్టిగా ఉన్నవాడు కూడా క్రీస్తులో నిలకడగా ఉండాలి. లేకుండా దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. ఆ దారి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. సంసోన్ ఏం చేశాడు? ఆ అమ్మాయి నాకు నచ్చింది, బాగుంది, ఇక ఆ పిల్ల నా ప్రాణం అనుకొని పోయిండు. ఎవరికాడ పోయిండు ఆయన? నా ప్రాణం అనుకొని ఒక వేశ్య దగ్గరకు పోయిండు ఆయన. దిలీలా అనేమా ఒక వేశ్యావృత్తి చేసుకునేమా. నాకు ఆమె ప్రాణం అండి, నాకు ఆమె బాగా నచ్చిందని పోయిండు. నచ్చితే వచ్చిన జీతం ఏంది? 2 కళ్ళు ఓడబీగి చేతులు పెట్టారు. ఇప్పుడు దేవుని సంకల్పం నుంచి బయటకు పోయిండుగా. కానీ గుడ్డితనమైన దేవుడు మళ్ళీ చూపునిచ్చిన ఉపయోగం ఏముంది? చూపునిచ్చి కాదు, చూపించే ఉపయోగం ఏముంది? సంసోను తిరిగి వెంట్రుకలు మొలవటం, తన అభిషేకం తిరిగి వచ్చిందని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కళ్ళే కదా సత్యమేంటో అసత్యమేంటో, మంచేదో చెడేదో, చీకటేదో వెలుగేదో చూడగలిగేది. మరి వాటినే పోగొట్టుకుంటే ఇంక దేనికి పనికి వస్తాడు? ఇక పనికిరాని పరిస్థితి. అంటే క్రీస్తునందుండి పక్కకు పోయేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటికి కొంతమంది శరీర ఆశల నిమిత్తం, ధనాపేక్ష నిమిత్తం, కొంతమంది కులకట్టులని, కట్టుబాట్లని, ఇట్లా రకరకాలుగా, కొంతమంది తండ్రి మీద ప్రేమ అని, తల్లి మీద ప్రేమ అని, బంధువుల మీద ప్రేమ అని, కొంతమంది అప్పులని, ఇట్లా రకరకాలుగా పక్కకు తొలగిపోయే అవకాశం ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆయనలో నిలకడగా మనం ఉండాలి. క్రీస్తునందున్న యెడల నూతనంగా మనము ప్రభుని అడగాలి. ఇక్కడ, అయ్యా నువ్వు నన్ను ఎలా నూతన సృష్టిగా నువ్వు చూడాలనుకున్నావో ఆ కృప నాకు ఇవ్వు అని. పాతవి గతించినంటే, అయ్యా ఇంకా ఏమైనా నాలో నీకు నచ్చని చీకట్లు ఏమైనా ఉన్నాయా, బలహీనతలు ఏమన్నా తొలగించు ప్రభు అని చెప్పాను. ఇదిగో క్రొత్తవాయని అన్నాడు. అంటే వీటన్నిటినీ దాటుకొని వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇదిగో క్రొత్తవాయను అంటే ఏమేమి క్రొత్తవయ్యాయి? క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం, అన్నీ క్రొత్తవయ్యాయని చెప్పని మనం అనుకుంటాం. కొన్ని కొత్త సంవత్సరంలోకి వస్తా కూడా పాత జేబులో పెట్టుకొని వచ్చాం మనం. ఆడవాళ్ళు అయితే బ్యాగులో పెట్టుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది పగలు ప్రతీకారాలు జేబులో పెట్టుకొని వచ్చారు. కొంతమంది ఈర్ష్య ద్వేషాలు బ్యాగులో పెట్టుకొని వస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నా యందు నిలకడగా ఉన్నట్లయితే మీరు నూతన సృష్టి. పాతవి గతించాను, ఓకే. అయితే కొన్ని సరిచేయబడటానికి దేవుడు కొన్ని ఉంచుతాడు కూడా అని చెబుతున్నాడు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభుని అడుగుదాం. ఎందుకంటే మనం బాప్తీస అనుభవంలో ఉన్నాం కాబట్టి,
క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నావు. అయితే నీ అందున్న నేను ఏ రీతి అయిన నూతన సృష్టిగా ఉండాలని నువ్వు చూస్తున్నావో, ఆశపడుతున్నావో ఆ రీతిగా నన్ను నూతన సృష్టిగా చేయి ప్రభువా. నూతన సృష్టిగా చేయబడటానికి నా జీవితంలో, నా బ్రతుకులో ఏదైనా ఏ పొరపాటైనా ఉంటే సరిచేయండి, క్షమించండి, మాకు సహాయం చేయండి. ఒకవేళ పాతవి గతించిన అంటున్నావు, ఏవైనా నేను సరిచేయబడటానికి ఒకవేళ నా దేహంలో నువ్వు ఏమైనా చీకట్లు ఒకవేళ ఉంచున్నట్లయితే అయ్యా ఇదిగో వాటిని తీసివే ప్రభు అంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం. మరి అభిషేకించబడిన దైవజనంలో నుంచి ఒక మనిషి ఆకారం లాంటి ఒక చీకటి, ఆ నల్లటి ఆకారం అట్లా లేచి వెళ్ళిపోవడం చూశాడంట ఆయన. ఆ తర్వాత శ్రేష్టమైన అభిషేకం వచ్చింది. సేవలో కూడా విప్లవాత్మకమైనటువంటి ఆశీర్వాదాన్ని చూశాడు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్న సేవ. అంతకుముందు ఏమీ లేదు, కొద్దో గొప్ప ఒక 500 మందో అంతే, ఒక 1000 మందో సంఘం అభిషేకించబడిన తర్వాత. ఎప్పుడైతే ఈ నల్లటాకారం మనిషి అంటే నల్లటాకారం అట్లా లేచి వెళ్ళిపోవడం చూశాడో ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్న సేవ. అర్థమవుతుందా? అంటే మనలో మరి సేవకుల్లోనే ఒకటి ఉన్నదంటే, అంటే బలహీనుడని కాదు, దేవుడు ఆ వ్యక్తిని ఎవరినైనా సరే, నా విషయంలోనే ఇంకెవరి విషయంలోనైనా ఆ వ్యక్తిని సరి చేసుకోవడానికి దేవుడు అనుకున్న పరిపక్వతలో తెచ్చుకోవడానికి కొన్నిటిని అట్లా ఆపుతాడు. ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకునే వాటిని అట్లా ఆపుతాడు. అవి మనకేమైనా హాని చేస్తాయంటే మనకేం హాని చేయవు. వాటికంటూ స్వతంత్ర హక్కులు లేవు. ఒకప్పుడు అంటే రక్షణ లేనప్పుడు వాటి స్వతంత్ర హక్కులు నువ్వే ఇచ్చావు. మీ ఆశలకు కోరికలు నా ద్వారా నెరవేర్చుకోండి అన్నట్టుగా అవి ప్రేరేపించిన దాని ప్రకారంగా మనము వాటి ఆశలను నెరవేర్చాం. ఎలా అంటే నేను బాప్తిసం పొందకముందు సిగరెట్ మానేటప్పుడు ఓ తమ్ముడు అన్న మందిరానికి వాళ్ళు సిగరెట్ తాగరుగా అన్న, లాగిట్టు పెట్టుకొట్టినట్టుంది ఆ మాట. అవును కదా, నాకు ఇది ఒక్క బలహీనతగా ఉంది. ఆడపిల్లని గోల్ చేయటం కానీ శరీరాశలు నెరవేర్చుకోవటం, మందు తాగటం, ఈ సెక్షన్లు ఏమి లేవు కదా. నాకు ఉందాలి ఈ బలహీనత, నిద్రగాయటానికి ఈ సిగరెటే కదా నాకు ఉంది. ఇది కూడా ఎందుకు ఉంచాలని చెప్పని ఒక రాత్రి వేళ 10 వెళ్ళిపోయి సిగరెట్లు తీసుకొని తాగి చివరికి బ్రష్ చేసి తీర్మానం చేసుకున్నాను. నెక్స్ట్ తెల్లారి సెంటర్కి వచ్చి టీ తాగుతుంటే సిగరెట్ వెలిగించు, ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగాల. నా పక్కన ఎవడో మాట్లాడుతున్నాడు ఆ మాట. 10 రోజుల దాకా అలాగ నా పక్క నుండి సిగరెట్ టీ తాగుతున్నావు, సిగరెట్ కాల్చు అనే ప్రేరణ వచ్చేది. ఎవడో మాట్లాడుతున్నట్టుగా. టీ తాగటం అయిపోయింది కదా, సిగరెట్ కాల్చి, ఇప్పుడు సిగరెట్ కాల్చాలి నువ్వు అన్న మాట వినపడేది. అసలు ఈ సిగరెట్ అసలు ఎందుకని చెప్పని బిస్కెట్ ప్యాడ్ తినేవాడిని, 5 రూపాయల బిస్కెట్ గుడ్డే. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వాడెవడో గుట్కా మానుకోవడానికి క్రెయిన్ ఒక్కపోడిన వెళ్ళినట్టు నేను ఈ సిగరెట్ మానుకోవడానికి ఈ బిస్కెట్ ప్యాడ్ తింటుంది. అచ్చే ఇది అంతా కాదు, ఏదైతే అది అయింది ప్రభువా, ఇదిగో నీకుతో తీర్మానం చేశా కాబట్టి ఇదిగో నువ్వే నన్ను నిలబెట్టని చెప్పి ప్రార్థన చేస్తే ఆ తర్వాత 10 రోజులు దాటిన తర్వాత ఇక నాకు అనిపించింది ఎవడో నా పక్క నుండి ఇలా చేస్తూ ఉన్నాడని చెప్పని. మనలో కూడా కొన్ని నుండి రక్షణకు పొందినప్పుడు ఇట్లానే నా జీవితంలో కనుక ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యం లాగానే కొన్ని చీకట్లు మన చేత వాటికి నచ్చిన కోరికలను మన చేత నెరవేర్చుకున్నాయి. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా కొన్నిటిని దేవుడు మనలోంచి ఖాళీ చేయించాడు, కొన్నిటిని ఉంచాడు అలాగనే. ఎందుకంటే వాటికి స్వతంత్రమైన అధికారం లేదు. ఒకప్పుడైతే స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది,
బాప్తీసం అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చామో మనలో ఉన్న చీకట్లకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేక ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన నిర్ణయించిన కాలం అంతవరకు మనలో ఉంటాయి. మరి అవి పోవటం ఎలా పాస్టర్ గారు? నాలో కూడా ఉన్నాయంటే నీలో కూడా ఉన్నాయి. లేవు అని చెప్పను నేను. ఎందుకంటే నీలో లేవు అన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని పోలిక నీలో కనపడుతుంటుంది. ఇక చిన్నగా దేవుని పోలిక నీలో కనపడుతూ ఉంటుంది. యేసయ్య పోలిక, యేసయ్యలో ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నాయో, కోపం కూడా ఒక మంచి లక్షణమే. పరిశుద్ధమైన కోపం, అది కూడా సాగుకొట్టే కోపం కాదు. ఏ కోపం? పరిశుద్ధమైన కోపం. శిష్యుల దగ్గర అది లేక, ప్రభువా వీళ్ళు నీ మాట వింటలేదు కాబట్టి ఏలియా ఆ రోజు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది కదా. ఏమొచ్చింది? అగ్ని దిగి వచ్చింది కదా. మేము కూడా ప్రార్థన చేస్తే వీళ్ళ మొత్తం మీదకి అగ్ని దిగి వచ్చేలాగా నీకు ఇష్టమేనంటే నోరు మూసుకొని మెలకుండా రండి, వాళ్ళతో మీకు ఎందుకు, రండి ఇటు రండి అని చెప్పని అటు పక్క దేశపోయి ఏమేం జరిగింది ఏం చెప్పండి సంగతి అంటే, అయ్యా నీ నామాన్ని బట్టి నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి అన్ని విధాలు మాకు దెయ్యాలన్నీ లోబడుతున్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఇంత సూచక్రియలు జరిగినాయి అంటే సంతోషం. పోయి కొద్దిగా ఏకాంతానికి పోయి కొద్దిసేపు అలసట తీర్చుకోండి అండి. ఏం తీసుకోమండు? అలసట తీర్చుకోండి అండి. అలసిపోయి వచ్చారు, కొంచెం సేద్దారండి, కొద్దిసేపు అట్ట నడుము వాంచండి అని చెప్పానండి. మీకెందుకు ఆ అగ్ని దించడం అని మీ సెక్షన్ మీది కాదు, మెలకుండా ఉండండి. అట్నే ప్రభు పాదాలు పట్టుకొని మనం అడుగుతాం. దేవుడు తన ఆజ్ఞ చొప్పున నిర్ణయించినవి కొన్ని ఉంటాయి మన జీవితంలో, అది చీకటి రూపేణ కానీ అలా కానీ. అయితే దేవా నువ్వు కోరుకున్న పోలిక నాలోకి వచ్చేంత వరకు మరి అవి ఉంటాయి అంటున్నాడు. అవి ఉంటాయి అంటున్నావు నువ్వే, మరి వాటిని నాలో నుంచి తీసివేయి. అవి నాలో నుంచి పక్కకి వెళ్ళిపోవాలంటే నువ్వు కోరుకున్న పరిపక్వత నాకు దయచేయి. క్రీస్తునందున్న ఎడల కాగా అన్నాడు. కాగా అంటే క్రీస్తునందున్న ఎడల అంటే అంతకుముందు ఏం జరిగిందంటే పైన ఇంకా చాలా ఉంది వ్యవహారం. ఆ కాగా అనే దానికి పోలా. కాగా అనే దానికి పోతే రేపు పొద్దున అయితే తెల్లారుద్దనమాట. ఏంది? ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ఒకటే మాట, ప్రభువా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అన్నాను. నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డా, నేను కూడా నూతన సృష్టి అని అనుకుంటున్నా. కానీ నువ్వు అనుకున్న నూతన సృష్టిగా నేను ఉన్నానో లేదో? ఎవరు? యేసయ్య అనుకున్న నూతన సృష్టిగా నేను ఉన్నానో లేదో? ఒకవేళ ఉన్నట్లయితే నీకు స్తోత్రం. ఇంకొంచెం అప్డేట్గా, ఇంకొంచెం మెరుగ్గా నన్ను నూతన సృష్టిగా చెయ్యి. లేదు ఒకవేళ నేను లేనా నూతన సృష్టిగా, ఎక్కడ లోపం ఉందో దాన్ని సరిచేయి. పాతవి గతించిన అంటున్నావు కదా, కొన్ని చీకట్లు నాలో కావాలని ఉంచుతున్నావు అని చెప్పని ఉపదేశం ద్వారా మాట్లాడుతున్నాను. ఆ చీకట్లు పోవటానికి, నాలో నుంచి అవి ఖాళీ చేయడానికి, నువ్వు అనుకున్న పరిపక్వత నాలోకి రావటానికి కూడా కృప నువ్వు. అలాగనే ఇదిగో సమస్తం నూతనమైన అంటున్నాం. మరి నూతనమైనటువంటి ఆశీర్వాదం ఏమైతే మా విషయంలో నువ్వు నిర్ణయించావో అది మేము కన్నులార చూడటానికి కృప నువ్వు. ఇదిగో క్రొత్తవ ఆయనంటే మళ్ళీ ఇంకో చాటుకి వెళ్ళిపోద్ది లేఖనం. ఎందుకంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఆడకపోద్ది. అట్లనే ఈ కోణంలో ప్రభువుని అడగాల్సిన మాట ఏంటంటే, ఇదిగో క్రొత్తవ ఆయన అన్నావు కదా, ఆ క్రొత్తవ ఆయన ఏంటో నాకు చూపించు, నాకు తెలియపరచు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు మా తండ్రి. మరి ఈరోజు సెలవిచ్చిన ప్రతి మాట అయ్యా
ఈ ఆన్లైన్లో నీ కృప ద్వారా మీరు సెలవిచ్చిన మాటను కృపతో జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. కాగా క్రీస్తునందున్న నూతన సృష్టి అన్న. రక్షణ లేని వారు రక్షణలోకి వస్తే నూతన సృష్టి ప్రభువా. కానీ రక్షణ పొందిన వారు కూడా నీ యందు నిలకడగా ఉండాలని చెప్పని కూడా మాతో మాట్లాడుతున్నారు. దేమ, బర్నబా, మార్కు, తప్పిపోయిన కుమారుడు, అయా సంసోను, ఇలా చూస్తే వీళ్ళంతా అయా ఇదిగో తండ్రి క్రీస్తునందు ఉన్న వాళ్ళే. కానీ ఏవేవో కావాలని వాళ్ళ ఆశలు మనుజేచ్ఛలు నేను నెరవేర్చుకోవటం అన్నట్లుగా పక్కకి వెళ్ళిపోయారు. బర్నబా అయితే చరిత్రహీనుడయ్యాడు. మార్కు, దేమ అనే వాళ్ళు సరి చేసుకుని పౌలు పంచన చేరితే గొప్పవారిగా చెప్పబడ్డారు. సంసోను మాత్రం మాకు దేవా ఇదిగో తండ్రి పొరపాటు చేస్తే ఈ పరిస్థితి అయిద్దని చెప్పని ముంగుర్తుగా ఉన్నాడు. దేవా తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఇదిగో తండ్రి చేర్చుకుంటాడు. తండ్రి యొక్క హృదయంలో పనివాడిగా ఉంటే చాలు అనుకున్నాడు ఆ కొడుకు. కానీ అయా తండ్రి మాత్రం నా కుమారుడు నా కొడుకేనని చెప్పని అయా కొడుకు హోదాన్ని రాజకుమారుడు హోదా ఇచ్చాడు. ఈసారి ఏకంగా అయా ప్రశస్తమైన వస్త్రాలు, శుభ్రం చేయబడుతూ చెప్పులకు తొడుగులు, ఉంగరం, అధికారానికి సూచనగా ఎంతో గొప్ప హోదా ఇవ్వబడింది. సరి చేసుకొని నిలబడ్డవాడికి అంత గొప్ప హోదా ఇచ్చావు మా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ఇలాగ నూతన సృష్టి మేము ఉండాలని చెబుతున్నాం ప్రభువా. నేను చెప్పిన మాటలను బట్టి బండ మీద నిల్లుగట్టువాడు బుద్ధిమంతుడు అన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో నీ మాటల చొప్పు నిలబడ్డవాడు నీలో నిలబడ్డట్టే అని చెబుతున్నావు తండ్రి. సహాయం చేయండి. అలాగనే పాతవి గతించిన అంటున్నావు. పాతవి గతించినంటే ఇదిగో ప్రభువా కొన్ని దేవా చీకట్లు అనేవి మా దేహంలో ఉంచుతామని అవి మా మేలు కోసమే అని చెప్పని అంటున్నావు. అవి పోవాలంటే ఎలా ప్రార్థన చేయాలో కూడా మీరు సెలవిస్తున్నారు ప్రభువా. సహాయం చేయండి. అలాగనే ఇదిగో సమస్తం ఇదిగో కొత్తవాయని అంటున్నావు ప్రభువా. క్రొత్తవైన ఏమిటో మాకు తెలియపరచు అయ్యా. ఇదిగో తండ్రి దేవా 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 మాకు సహాయం చేయండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప కార్యాలు జరిగించడం తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీకే వందనాలు మా ప్రభువా. సహాయం చేయండి, సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కాపరి నీకు వందనాలు మా ప్రభువా. ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. విత్తబడ్డ వాక్యం మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మయంపరుచుకునే భాగ్యం దయచేయండి మా ప్రభువా. ఇక్కడున్న స్థానికంగా సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ఇక్కడ ఎన్ని గృహాల్లో అడుగుపెట్టి ప్రార్థన చేయించే వారందరి పట్ల నీ కృప యేసునామములో దేవా అనుగ్రహింపబడును గాక. నీ చిత్తం వారి ఎడల నెరవేర్చబడును గాక. నీ గొప్ప కార్యాలు జరుగును గాక. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోయి దేవా ఎన్ని కుటుంబాలు అలా ఉన్నాయి ఆ కుటుంబాలు కట్టబడును గాక. బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు జరుగును గాక. కడుపును పుట్టిన బిడ్డల చదువుల విషయంలో, పనుల విషయంలో, ఉద్యోగాల విషయంలో తోడే ఉందో గాక. సంఘ బిడ్డల యొక్క రెక్కల కష్టాజీతం ఆశీర్వదింపబడును గాక. బిడ్డలు చదువుతున్న దేవా పనులు కాడ మీరు తోడే ఉన్న క్షేమాన్ని దయచేయండి అయ్యా. అయ్యా కనికరించను ప్రభా. ఇదిగో తండ్రి నీకే స్తోత్రాలు. చేరి ఉన్న బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి వారి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి వారి జీవిత భాగస్వాములను ఆశీర్వదించండి. అనుకున్న గొప్ప కార్యాలు జరిగించండి యేసునామములో మా ప్రభువా. కనికరించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి అక్క విషయంలో దేవాన్ని పాదాలు పట్టుకుంటున్నాం, సహాయం చేయండి అయ్యా. ఆమె ఇదిగో తండ్రి దేవా పక్షవాత సూచనలు ఇదిగో తండ్రి ఆ పెరల్స్ ఆ మూతి పక్కగానే కొంచెం వెళ్ళిందయ్యా. ఇదిగో తండ్రి చేతి వేళ్ళు కొంచెం పట్టు దొరకట్లేదు. చెయ్యి అయితే బాగానే ఎత్తుతుంది ప్రభువా. అయ్యా అయ్యా కనికరించండి. ఆ గుండె విషయంలో కానీ, మెదడు విషయంలో కానీ, డైజెషన్ విషయంలో కానీ, అయా జీర్ణ వ్యవస్థలో కానీ ఇంకే విషయంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నీ కృప చేత మీరు ముట్టండి ప్రభువా. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా బిడ్డకు వచ్చునుగాక. చీకటి అంధకార శక్తులు మంత్ర ప్రయోగాలు తటి బంధకాలను చేస్తున్నాములు పరిపూర్ణంగా విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి. గొప్ప సాక్ష్యం ఇవ్వటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. కేవలం నీ నామ ఘనత కొరకు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా కోసం
దేవ ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాల ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభువా. అయా కనికరించండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగని ఇదిగో ప్రభువా అయ్యా మీరు తోడు నడిపించండి, సహాయము చేయండి అయ్యా. ఇదిగో తండ్రి ఉదయకాలం ఆరాధనలో మీరు తోడు ఉండండి ప్రభువా. అయ్యా ఉదయం 8 గంటల ఆరాధన విషయం తోడే ఉండు, 10:30 ఆరాధన విషయం తోడే ఉండు అయ్యా. ఇదిగో తండ్రి సాయంకాలం 6 గంటల ఆరాధన తోడే ఉండు ప్రభువా. ఈ వారంలో ఉన్న ప్రతి సంఘ క్రమంలో తోడేండి, క్రమంగా చక్కగా జరిగించండి. సమస్త విషయాలు మీరు కృప అనుగ్రహించండి అయ్యా. నీవే చోట నడిపించండి. మిగిలిన 2 చోట్ల మిగులు ఇదిగో తండ్రి సంఘ క్రమాల్లో మిగులుతున్న పరిశుద్ధమైన శరీరక్తాల విషయంలో కృప చూపించి అవి ఎన్నడూ మిగలకుండా సహాయం చేయి. అనేకుల కొరకు సిద్ధపరచబడి రక్షించబడి సంఘంలో దేవారు స్థిరపరచబడినట్లు సహాయం చేయి. ఈ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి కాపరి ఉంటున్న వీరికి బయలువెళ్తున్న మాకు మీ కృప కాపుదల బిడ్డలకు దయచేయండి తండ్రి, మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మీరు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి ఏసునామములో ఈ మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. ఏసునామం త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని నీ కృపా కార్యంలో జరిగించమని నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్యను తనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకి బిడ్డలను అప్పచెప్పి దీవించి ఆశ్రయించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ప్రార్థనలు ఏకీవిస్తున్న అలాగే నీకు ముందు ఏకీవించబోతున్న అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు అలాగనే నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము తోడే ఉండి ప్రభు సెలవిచ్చిన రీతిగా మనల్ని ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధల చేసి తద్వారా ఆయన్ని మనం మహింపరిచేలాగా చేయునుగాక. అలాగూ చేసిన తండ్రికి మహిమ కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తము నాకేచే ప్రవేశ రక్తము నాకేచే ప్రవేశనాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రప్రయోగం వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమెను. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.